భారతీయ సంస్కృతుల్లో సుస్థిర జీవన విధానానికి మూలాలు పైన నేను మాట్లాడతాను. భారతదేశంలో సంస్కృతికి చాలా విలువ ఉంది. మనం ఎప్పుడూ దీన్ని గమనించలేదు. విదేశీయులు చెప్తే గానీ మనం దీన్ని నమ్మలేదు. ఇలా ఎందుకంటున్నానంటే, చిన్నప్పుడు స్వామి వివేకానంద కూడా మన సంస్కృతిని, మన సభ్యతని అవహేళన చేసేవారు. కానీ ఎప్పుడైతే ఒక బ్రిటిషర్ ఆయనని మీ సంస్కృతి చాలా గొప్పది, మీ విలువలు చాలా గొప్పవి అని చెప్పాడో, అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓ మన సంస్కృతి ఇంత గొప్పదా అని. దానిపైన అప్పటి నుంచి ఆయన అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అంటే మన సంస్కృతి, మన విలువలు ఎంత గొప్పవో ఇతర వ్యక్తులు చెప్తే గానీ మనం దాన్ని నమ్మి మనం దాన్ని మాట్లాడే పరిస్థితిలో లేము అని ఆ కాలం ఈ కాలం కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంలో నాగరికత అనేది ఈ కాలంలో వచ్చింది. ఎంత రివర్స్ టెక్నాలజీ అంటే, పూర్వకాలంలో రాజులు మహారాజులు అందరూ నగర ప్రాంతంలో ఉండి వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి, నైపుణ్యాలు తెలుసుకోవడానికి గ్రామీణ ప్రాంతాలకి పంపించేవారు. ఋషులు మునులు అందరూ కూడా వాళ్ళ ఆశ్రమాలు ఎప్పుడూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవి. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి పిల్లలు వాళ్ళ సాధన చేసుకుని వాళ్ళు సుస్థిరమై అప్పుడు మళ్ళీ మన నగరానికి వచ్చి పాలించేవారు. ఇంత మంచి సభ్యత గల మనం కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మన సంస్కృతి గురించి, మన సుస్థిర జీవనాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనందరికీ తెలుసు, మన భారతదేశం ఏ రోజు ఎవరిపైన కూడా ఎటువంటి ఆక్రమణకి వెళ్ళలేదు. అలా అని ఇతరులు ఊరుకున్నారా? మన పైన వివిధ దేశాల నుంచి, ఇటు మొఘలులు కానివ్వండి, ఇటు సుల్తనట్లు కానివ్వండి, అన్ని చోట్ల నుంచి వచ్చి మన పైన ఆక్రమణ చేసి పెత్తనం సాధించారు. అదే కాకుండా బ్రిటిష్ వారు కూడా మన పైన 200 సంవత్సరాలు వాళ్ళు పెత్తనం సాధించారు. బ్రిటిషర్లు మన దేశానికి పాలించడానికి రాకముందు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయకముందు, ఒక రచయిత మన దేశంలో మొత్తం తిరిగి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన నివేదిక ఏంటంటే, భారతదేశంలో మనకి ఎక్కడా పేదరికం కనిపించదు, మనకి ఎక్కడా వాళ్ళు అడుక్కునే వాళ్ళు కనిపించరు, అందరూ ఏదో ఒక నైపుణ్యంతో జీవిస్తున్నారు, నైపుణ్యంతో పని చేసుకుని వాళ్ళ కాలవ్యాపం చేసుకుంటున్నారు, ఒకళ్ళపైన ఒకళ్ళు ఆధారపడకుండా వాళ్ళ విలువలు చాలా గొప్పవి, వాళ్ళ సంస్కృతి చాలా గొప్పవి అని ఆయన చెప్పి, లాస్ట్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం గనక ఈ దేశాన్ని పరిపాలించాలి అంటే, మనం ఈ దేశం పైన ఆధిపత్యం తీసుకోవాలి అంటే, వీళ్ళ ఈ మూలాలని మనం గనక కదిపేస్తే, దీన్ని మనం తీసివేస్తే అప్పుడే వీళ్ళపైన మనం పెత్తనం చలాయించగలరు అని ఆయన పుస్తకంలో రాశారు. దానిలో భాగంగానే మన దేశానికి పాలించడానికి వచ్చిన విదేశీయులు, ఎస్పెషలీ బ్రిటిషర్స్, మనకి ఎలా నేర్పారంటే, నగరంలో ఉన్న సంస్కృతి కానివ్వండి, నగరంలో ఉన్న విలువలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న విలువల కంట, గిరిజన ప్రాంతంలో ఉన్న విలువల కంట చాలా మెరుగైనవి, చాలా పై స్థాయిలో ఉన్నవి అని మనకి నూరడం స్టార్ట్ చేశారు. మన మనసులో ఆ భావాన్ని తీసుకురావడం మొదలెట్టారు. అది మనలో ఎంతలా ఇమిడిపోయిందంటే, ఎవరైనా సరే కొంచెం ఏదైనా తెలివి తక్కువగా మాట్లాడినా, లేకపోతే ఏదైనా తెలియని విషయం గురించి మాట్లాడినా, మనం సాధారణంగా వెంటనే ఏమనేస్తామంటే, ఎర్రబస్సు వచ్చాడు అనే మాట మనం చాలా సునాయాసంగా వాడతాం. అంటే ఎర్రబస్సు ఎక్కి రావడం అంటే గిరిజన ప్రాంతం నుంచి కానీ, మారుమూల పల్లెటూరు ప్రాంతాల నుంచి కానీ వచ్చేవాళ్ళు మాత్రమే ఎర్రబస్సుల్లో వస్తారు. అంటే అక్కడున్న వాళ్ళకి సంస్కృతి లేదు, వాళ్ళకి విలువలు లేవు, వాళ్ళకి అసలు ఏమీ తెలియవు అని మనం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసి, ఎవరైనా కొంచెం తెలియని విషయాలు చెప్పినా, లేకపోతే తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా, మనం నగరంలో ఉంటూ పట్టణ ప్రాంతంలో నివసిస్తూ మనకున్న అహంకారం, అహంభావంతో వాళ్ళని మనం వీళ్ళు ఎర్రబస్ ఎక్కి వచ్చారు, వీళ్ళకేమీ తెలియదు అని అవహేళన చేస్తాం. కానీ మన భారతదేశంలో మన విలువలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి అంతా కూడా మనకి గ్రామీణ ప్రాంతంలో నుంచి, గిరిజన ప్రాంతంలో నుంచి కూడా వచ్చింది. ఒకప్పుడు మన చిన్నతనంలో ఒక 3-4 తరాల క్రితం కనుక చూసుకుంటే, అందరూ కూడా ఉప్పుతోని, బొగ్గుతోని,
పళ్ళు తోముకునేవారు. దాని తర్వాత మన నాగరిక సంప్రదాయం వచ్చి నాగరికత ఎక్కువైపోయి అలాంటివి ఎవరైనా వాడతారా అని కొత్తగా టూత్‌పేస్ట్‌ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే టూత్‌పేస్ట్‌లో వచ్చే యాడ్‌లో మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా అని మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మన సంస్కృతి, మన విలువలు, మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు అన్నీ ఉండేవో, ఇప్పుడు దాన్ని మనం ఆధునీకరించుకుని కొత్త కొత్త పేర్లు పెట్టి మనం దాన్ని మళ్ళీ వ్యాపారంలోకి తీసుకుని రావడం అంటూ జరుగుతోంది. మన విలువలు ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే మనకు తెలుసు 1700 సంవత్సరాల వరకు కూడా ఎప్పుడు ఎవరు ఏ విషయాన్ని కూడా ప్రింట్ చేయలేదు. అంటే మనకి ప్రింట్ మీడియా వచ్చింది, లేకపోతే కాగితాలు వచ్చింది మనకి 1700 సంవత్సరాల నుంచే వచ్చింది. దాని ముందు అంతా కూడా మరి ఎవరు గ్రంథాలు రాయలేదా, ఎవరు ఏమీ రాయలేదా అంటే మన వేదాలు పురాణాలు మనం చూసుకుంటే పేపర్ రాకముందే మనం తాళపత్ర గ్రంథాల్లో అంటే ఆకుల మీద రాసుకుని దాన్ని భద్రపరుచుకున్న సంస్కృతి మనది. ప్రపంచానికి మనం చూపించింది ఏంటంటే మనం ఏదైనా సరే ఒక సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలంటే దాన్ని ఎలా భద్రపరచుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలి అనేది మనం చాలా స్పష్టంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత, కాగితాలు ప్రచురించడం స్టార్ట్ చేసిన తర్వాత మన సంస్కృతి, మన విలువల గురించి ఎక్కడా కూడా అది రాయడం జరగలేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే మన విలువలు ఎంత గొప్ప అంటే అవతల వాళ్ళు వీళ్ళు ఇంత గొప్ప విలువలు కలిగిన వాళ్ళు, వీళ్ళకి ఇంత సంస్కృతి ఉంది, వీళ్ళకి ఇంత సమాచారం ఉంది అని ప్రపంచంలో తెలిస్తే వీళ్ళపైన మనం ఆధిపత్యం సాధించలేము, వీళ్ళపైన మనం రూల్ చేయలేము, వీళ్ళపైన మనం ఎటువంటి ప్రెషర్ని తీసుకుని రాలేమన్న ఉద్దేశంతో స్పెషల్లీ ఆంగ్లేయులు మన మీద పాలించిన ఆంగ్లేయులు మన సంస్కృతిని ఒక పక్కన పెట్టేశారు. మనం ఎంత విజ్ఞానాన్ని పొందుపరిచామంటే ఆ కాలంలో నలంద విశ్వవిద్యాలయం కాలిపోవడానికి సుమారుగా 3 నెలల కాలం పట్టింది. అంటే మన దగ్గర ఎన్ని పుస్తకాలు, ఎంత విజ్ఞానం, ఎంత సంస్కృతి సాంప్రదాయం అన్నీ మన దగ్గర ఉన్నాయో అనేది ఈ ఒక్క ఉదాహరణ మనకి చాలా విషయాలు తెలియజేస్తుంది. అదే కాకుండా ఇప్పుడు గనక మనం చూసుకుంటే మళ్ళీ మన కల్చర్ని, మన సాంప్రదాయాన్ని పాటించడం మళ్ళీ మొదలెట్టాం. మనం పెళ్ళిళ్ళు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 3 రోజుల పెళ్ళిళ్ళు అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటున్నారు, వేరే వేరే ఊళ్ళలోకి వెళ్ళి చేసుకుంటున్నారు. కానీ పాత కట్టుబాట్లని, పాత వ్యవహారాల్ని అందులో తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యాలి, మనం కూడా ఒక మళ్ళీ మన సంస్కృతి మనం తీసుకుని రావాలనే ఉద్దేశంతో మనకి చాలా ప్రయత్నాలు చేయడం అంటూ జరుగుతుంది. మన సాంప్రదాయంలో, మన దీంట్లో మనకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్న మోడ్రన్ మందులు కానివ్వండి, అలోపతి మందులు కానివ్వండి, వాటిలన్నిటికీ కూడా సారం మన ఆయుర్వేదం నుంచే వచ్చింది. మన ఆయుర్వేదం అనేది మన భారతదేశం యొక్క నిధి. అది ఆయుర్వేదంలో మనకి అన్ని జబ్బులకి మూలికలతోని కానివ్వండి, ఆకులతో కానివ్వండి, రసాలతో కానివ్వండి, ఎలా అయితే మనకి నానా రకాల మందులు, మాకులు అన్నీ మనకి ఆయుర్వేదంలో దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటిల్ని అలోపతిక్ మెడిసిన్స్లో కూడా తీసుకొచ్చి దాన్ని వాడడం మొదలెట్టారు. అంటే దాని యొక్క విలువ ఇంతవరకు దాన్ని పక్కన పెట్టేసినది ఇప్పుడు గ్రహించింది ఏంటంటే ఆయుర్వేదంలో ఉన్న మూలికలు కానివ్వండి, దాని ప్రభావం కానివ్వండి మీకు ఇందులో ఉంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చి అలోపతిక్ మందుల్లో కూడా దాన్ని వాడడం అంటూ మొదలెట్టారు. కొన్ని జబ్బులు ఉన్నాయి, సైనసైటిస్ ఉందనుకోండి, మైగ్రేన్ ఉందనుకోండి, సయాటికా ఉందనుకోండి, వాటికి ఈరోజు కూడా మనం చూసుకుంటే అలోపతిలో దానికి సంబంధించిన మందులేమీ లేవు. కానీ మన ఆయుర్వేదంలో చూసుకుంటే వాటికి పూర్తి నివారణ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ అదే ఇప్పుడు అలోపతిలో కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మన సాంప్రదాయాలని, మన పద్ధతులని, మన వాటిల్ని మనం ఈరోజు వరకు అసలు ఏ రోజు పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే కరోనాకి మనం థ్యాంక్స్ చెప్పాలి.
ఎందుకంటే కరోనా రావడంతో మన పూర్వీకులు ఎలా అయితే జీవించేవారో వాటిల్నే సైంటిఫిక్గా మన ముందుకు తీసుకొచ్చారు. ఇంటిలోకి రాగానే మనం అన్ని గదులు తిరిగేవాళ్ళం కాదు, బయటే మనం కాళ్ళు కడుక్కుని వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడే మనం ఏదైనా ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళం. ఎందుకంటే మనకి ముందు నుంచి తెలుసు, మనం బయటకు వెళ్తే అక్కడ దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఇవన్నీ మనతో పాటు మన ఇంటికి వస్తాయి, మన ఇంట్లోకి వస్తే మనకి అనారోగ్యము అనే మనకి ముందు నుంచి తెలుసు. కాబట్టి మన పూర్వీకులు ఏ రోజు కూడా బాత్రూమ్లు ఇంట్లో కట్టుకోలేదు, బయట కట్టుకున్నారు. అలా రావటం, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయటం, ఇంట్లోకి వచ్చి మిగతా పనులు చేసుకోవడం అనేది అక్కడి నుంచే మొదలైంది. అదే కాకుండా అన్నం తినే ముందు కానివ్వండి, అన్నం తిన్న తర్వాత కానివ్వండి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది మనకి చిన్నప్పటి నుంచి అనాదిగా వస్తున్నది. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత శానిటైజ్ చేసుకోవాలి, మనం శుభ్రంగా ఉండాలి అనే విషయం చెప్తే కానీ మన కట్టుబాటుల్ని మన విలువల్ని మనం అంతగా పట్టించుకోలేదు. మనం చూసుకుంటే కరోనా వ్యాధి సాధారణంగా ఎక్కువగా పట్టణ ప్రాంతంలో ఆధునికతను ఫాలో అవుతున్న వాళ్ళలో మనకి ఎక్కువ కనిపించింది. కానీ గిరిజన ప్రాంతంలో కానివ్వండి, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, మనకి అంతగా దాని ప్రభావం కనిపించలేదు. ఎందుకంటే అదంతా కూడా ఒక లైఫ్ స్టైల్, జీవన విధానం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, గిరిజన ప్రాంతంలో ఉన్నవాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎటువంటి క్రిముల్ని కానివ్వండి, ఎటువంటి దుమ్ము ధూళిని కానివ్వండి వాళ్ళకి అంటకుండా, వాళ్ళ ఇంట్లోకి తీసుకుని రాకుండా అనాది కాలం నుంచి వాళ్ళు పాటిస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఇక్కడ పట్టణంలో ఉన్నామనుకోండి, పొద్దున్న 10 గంటలకి 11 గంటలకి మనకి ఇష్టం వచ్చినప్పుడు లేస్తాం. కానీ అదే మనం ఏదైనా మన పల్లెటూరికి మన ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం బుద్ధిగా 6 గంటలకి లేచి స్నానం చేసి మన కార్యక్రమాన్ని మనం మొదలెట్టుకుంటాం. ఇది ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ అందరూ అదే చేస్తున్నారు కాబట్టి మనం అది పాటిస్తాం. అదే గనక మనం కూడా మన పట్టణ ప్రాంతంలో మన నివసిస్తున్న చోటులో కూడా అదే సాంప్రదాయాల్ని అదే పద్ధతుల్ని గనక పాటిస్తే మన జీవన శైలిలో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, మనం ఏదైతే అవుదాం అనుకుంటున్నామో మనకి చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మన జీవన శైలిలో, మనం ఉండే విధానంలో, మనం చేసే పనుల్లో, మనం అనుకునే ఆచరణలో మనం కనుక చూసుకుంటే అనాది కాలం నుంచి మనకి ఏదైతే చెప్తున్నారో, మధ్యలో ఈ బయట నుంచి వచ్చిన ఇన్వేడర్స్ కానివ్వండి, ఆక్రమణదారులు కానివ్వండి, ఏదైతే వచ్చి అవన్నీ కూడా చెరిపేశారు. అవన్నీ చెరిపేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని మనం రీకాల్ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే దాని యొక్క విలువలు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. పెద్దలు మనకు చెప్పింది కానివ్వండి, మనకి వేదం ప్రకారంగా వచ్చింది కానివ్వండి, మనకి అంతా కూడా ఇప్పుడు దాని విలువలు మనకు తెలుస్తున్నాయి. ఈ రోజు వరకు మనం చూసుకుంటే గత 3-4 సంవత్సరాల వరకు కనుక మనం చూసుకుంటే మన పిల్లల చదువుకునే విధానం కూడా ఎలా ఉండేది, ఒక టెక్స్ట్ బుక్, ఒక నోట్బుక్, ఒక క్లాస్ వర్క్, హోంవర్క్, ఒక టీచర్ రావటం, 10 ప్రశ్నలు చెప్పడం, 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడం, ఇదే చదువుకోండి అమ్మా అని చెప్పడం అనేది జరిగేది. అంటే మీరు చెప్పిన 10 ప్రశ్నలు మీరు గనక పట్టి మీరు గనక దాని తయారైతే దాని ప్రకారంగానే మీ పరీక్షలు ప్రశ్నలు వస్తాయి, సమాధానాలు వస్తాయి అని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఫాలో అవడం మొదలెట్టాం. కానీ మీరు పూర్వకాలంలో చూడండి, గురుకులాల్లో చదువుకున్న వాళ్ళు కానీ, ఆశ్రమాల్లో చదువుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఏ రోజు కూడా నోట్బుక్లు, హోంవర్క్లు, క్లాస్ వర్క్లు అనేవి ఉండేవి కాదు. గురువు చెప్పేవాడు, శిష్యులు దాన్ని ఫాలో అయ్యేవారు. అంటే దాన్ని మళ్ళీ రిసైట్ చేసుకుంటూ, అంటే చెప్పిందే చెప్పి వాళ్ళు అలా నేర్చుకునేవాళ్ళు. అప్పుడు ఏంటి, ఆలోచన విధానం పెరుగుతుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది, ప్రశ్నించే శక్తి పెరుగుతుంది, జిజ్ఞాస పెరుగుతుంది, ఇంకా దానికి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో ఇవే 10 ప్రశ్నలు ఇవే అని కాకుండా ఏదైనా ఒక విషయం మీద చర్చించుకున్నప్పుడు ఆ గురుకులంలో కానివ్వండి, ఆ ఆశ్రమాల్లో కానివ్వండి, గురువు ఆ విషయం గురించి చెప్పేవారు. ఆ శిష్యులు అవన్నీ విని దాన్ని పాటించి దాన్ని ఇంకా అన్వేషించి దాని మీద ఇంకా సమాచారాన్ని సేకరించేవాళ్ళు. దాన్ని ఇప్పుడు కొత్తగా మనం ఏమంటున్నాము, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఇప్పుడు ఆధునీకరణలో దీన్ని తీసుకొచ్చాం. ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది మీరు చేసి దాని ద్వారా నేర్చుకోండి అని.
ఇది మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? మన తరతరాలుగా మనకి గురుకులంలో గానీ, మన ఆశ్రమాల్లో గానీ, మన పెద్దవాళ్ళ చేత గానీ అదంతా చేయించింది అదే. కానీ ఈ కొత్త ఆధునీకరణ, ఈ ప్రపంచీకరణ అంటే మన గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్ ఇవన్నీ పేరులతో మనం మన సంస్కృతిని, మన విలువల్ని ఒక మూలను తోసేసి ఆధునీకరణలోనే మనకి అన్నీ ఉన్నాయి అనే ఉద్దేశంతో మనం దాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు మనం చూసుకుంటే నాసాలో కూడా మన సంస్కృత శ్లోకాలతోనే వాళ్ళ కార్యక్రమాల్ని మొదలెట్టే అంత పరిస్థితికి ఇప్పుడు వచ్చింది. నాసా వాళ్ళు కూడా మన ఓం అనే శబ్దంలో ఎంత విలువ ఉంది, దానిలో ఎంత పవర్ ఉంది అనేది మన బాధ ఏంటంటే పక్కోడు చెప్తే కానీ మనం ఏది నమ్మం. సో వాళ్ళు చెప్పిన తర్వాతే మన ఓంలో ఎంత విలువ ఉంది, మన ఓం మనకి ఎంత ప్రశాంతతను తీసుకొస్తుంది అనేది మనకి తెలియజేయడం జరిగింది. పాఠశాలల్లో చిన్నప్పుడు ఒకప్పుడు మొదలెట్టే పద్యం ఏదైతే ఉండేదో అది ఓంకారంతో స్టార్ట్ అయ్యేది. దాంతో ఏంటంటే పిల్లలు ఓం అండంలో ఏముంది, అది పెద్ద విశేషమా అంటే మనం ఎంతసేపు ఓంలో మన బ్రీత్ని కంట్రోల్ చేసుకోగలము, మనకి అంత బ్రీదింగ్ అనేది బాగా జరుగుతుంది. మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు కదా, ఆ శ్వాస పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం అనేది ఓం మనం చెప్పిన దాంట్లోనే అది కంట్రోల్ అవుతుంది. అంటే ఒక్కసారి ఓం అనే దాంతో మన బ్రీతింగ్ కంట్రోల్ అయ్యిందంటే అది డైరెక్ట్గా మన మైండ్లో కాన్సన్ట్రేషన్ మీద అది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని చిన్నప్పుడు ఏది మొదలెట్టినా, ఇప్పుడు కూడా మనం పూజలు స్టార్ట్ చేసాము, ఏదైనా వ్యవహారాలు స్టార్ట్ చేసాము అంటే ఓం మంత్రంతోనే స్టార్ట్ చేస్తాం. అంటే ఆ ఓం మంత్రం చెప్పిన తర్వాత మన శరీరంలో కదలిక వస్తుంది, మన శరీరంలో కాన్సన్ట్రేషన్ చేసే పవర్ అనేది, ఏకాగ్రతగా ఉండే పవర్ అనేది మనకు పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఓంతోనే మనం స్టార్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇంకొక దేశాలు సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో కూడా ఓం అనే శబ్దమే వినిపిస్తోంది అని పరిశోధన చేసి చెప్పేవాళ్ళు చెప్తే కానీ మనం ఇంకా దాని మీద మనకి డౌట్లు ఉన్నాయి. మన దేశంలోనే డౌట్లు ఉన్నాయి, మిగతా ప్రపంచంలో ఎవరికి డౌట్ లేదు. వాళ్ళు ఏ రోజు దాన్ని ఆక్షేపించలేదు, దాన్ని ఖండించలేదు. కానీ మన దాంట్లోనే అవునా, ఎలా చెప్తారు, దానికి మీకున్న ప్రమాణాలు ఏంటి అనేది మనమే అడుగుతాం. ఎందుకంటే మనకి ఉన్న వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, అంటే ఇతర ప్రపంచాల్లో వాళ్ళు మనని ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేశారంటే మనకి ఉన్నవి, మన పురాతన కాలంలో ఉన్నవన్నీ కూడా ఎర్ర బస్సు ఎక్కి వచ్చే వివరాల కిందే మనం లెక్క చేస్తున్నాం. కానీ దానికి ఉన్న విలువల్ని కానీ దానికి ఉన్న ప్రాధాన్యతని కానీ మనం ఎవరూ కూడా అంతగా పట్టించుకోవట్లేదు. మన ప్రజల్ని కనుక మనం విభజించుకుంటే పట్టణ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు, అటవీ ప్రాంతంలో నివసించేవాళ్ళు, ఈ ముగ్గురు జీవన శైలిలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. మనం కనుక గిరిజన ప్రాంతానికి వెళ్ళామనుకోండి, గిరిజన ప్రాంతంలో వాళ్ళు వెళ్తారు, ఆ రోజు కావాల్సిన పండ్లు కోసుకుంటారు, అక్కడ తింటారు, ఇంట్లో మిగతా వాళ్ళకి ఆ రోజుకి సరిపడా 1-2 పళ్ళు తీసుకొస్తారు. కానీ అదే మనం మార్కెట్కి వెళ్తే 10 రోజులు కావాల్సిన కూరలు పండ్లు తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా ఫ్రిడ్జ్లో భద్రపరుచుకుని మళ్ళీ అది వెంటనే వండుకోం. అది ఎప్పుడైతే ఇంకా రేపు పొద్దున్న ఇది కుళ్ళిపోతుంది అనుకుంటామో అప్పుడే మనం తీసుకుని దాన్ని వండుకోవడం స్టార్ట్ చేస్తాం. అది మన పట్టణ ప్రాంతంలో మన జీవన శైలి ఎలా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతంలో చూసుకోండి, లేకపోతే మన గిరిజన ప్రాంతంలో చూసుకోండి, వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న సంతలు, ఆ వారానికి సరిపడా ఏ కాలంలో ఏ పంటలు పండుతాయో, ఏ కాలంలో మనం ఏం తినాలో, మన ఆరోగ్యానికి ఏం కావాలో అనేది ఆ సంతలో పెట్టి ఆ సంతలో అమ్మడం అనేది అది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే అక్కడ కూడా ప్రతిదాన్ని ఒక పోలిథీన్ కవర్లో చుట్టేసి దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి వాటిని, లేకపోతే మన పట్టణ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు దాన్ని హేళన చేయటం అనేది, లేకపోతే వాళ్ళు తీసుకోకపోవడం, దాన్ని తక్కువగా చూడటం అనేది వాళ్ళు గమనించి వాళ్ళు కూడా పట్టణ ప్రాంతంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కుప్పలుగా పెట్టి, ఒకప్పుడు మనం కథల్లో వినేవాళ్ళం, మనం మణులు రత్నాలు కుప్పలుగా పెట్టి అమ్మేవాళ్ళు అని చెప్పి, అలాగా ఇప్పుడు కూరగాయలు పెట్టినా కూడా మన వాళ్ళు దాన్ని స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. అదే పోలిథీన్ కవర్లో పెట్టి దాన్ని ప్యాక్ చేసిస్తే ఎవరైనా కొనడానికి దాన్ని ఇష్టపడుతున్నారు. అంటే మన సాంప్రదాయం, మన కట్టుబాట్లు, మన సంస్కృతి, మన విలువలు,
మనకేం చెప్తాయి? ఏ రోజు పంట ఆ రోజు, ఏ రోజు కూరగాయ ఆ రోజు అనేది అది తింటే మన ఆరోగ్యానికి అన్నిటికీ చాలా మంచిది అని చెప్పి అందుకని అటవీ ప్రాంతంలో మీరు అడగండి ఎవరినైనా వెళ్ళారు కదా ఎలాగో ఒక 4 రోజులు తెచ్చుకోవచ్చు కదా అంటే ఆ అడవి ఎక్కడికి పోతుంది ఆ పళ్ళు ఎక్కడికి పోతాయి మేము వెళ్ళి రేపు కూడా కోసుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కానీ మనకు అలా ఉండదు మళ్ళీ అవి దొరకవేమో మన జీవితకాలంలోనే దొరకవేమో అనుకుని మనం కావాల్సిన దానికంటా ఎక్కువ తీసుకొచ్చి దాన్ని మురగపెట్టుకుని మళ్ళీ పక్కవాడికి పంచడానికి కూడా బాధే మనకి ఎవరికి పంచం అది మన దగ్గరే ఉంచుకుంటాం అది కుళ్ళిపోయే వరకు దాన్ని కావాల్సినప్పుడల్లా వాడుకుని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు సరిపోవట్లేదు ఇప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కావాల్సి వస్తున్నాయి ఎందుకంటే అన్నీ అందులో పెట్టుకోవాలి ఆధునీకరణ ఎవరైనా మన ఫ్రిడ్జ్ని చూసి మన జీవన శైలిని మన స్టేటస్ని ఎవరైనా కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు కుండలో నీళ్లు పోసుకోవడం రాగి బిందులో నీళ్లు పోసుకోవటం ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది మన భారతీయ సంస్కృతిలో ఇది భాగం కానీ దాన్ని పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో బాటిల్స్ ఎవరైనా వస్తే గ్లాస్తో మంచిగా ఉండదు కాదు బాటిల్ చేతికి అందించడం అనే సంస్కృతికి మనం ఇప్పుడు దిగజారిపోయాం కానీ ఒక గ్లాస్తో కుండలోంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఆ మనిషి చెంబు పట్టుకున్న చెంబుతో నీళ్లు తాగితే అది నీళ్లు తాగడం ఒకటే కాదు ఆ ప్రక్రియలోనే చాలా జరుగుతుంది ఆ ప్రక్రియలోనే ఆ నీళ్లు తాగే విధానం కానివ్వండి ఆ నీళ్లు మన శరీరంలో పట్టే విధానం కానివ్వండి ఆ కుండలో ఆ కాలానికి సరిపడా చల్లదనము కాలానికి సరిపడా వెచ్చదనము ఆ కుండలో నీళ్లతో వస్తే ఏ రకమైన అనారోగ్యం గురి కాకుండా మనం ఉంటామని మనకి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కుండలో తాగితే అది ఊరు నుంచి వచ్చిన వాళ్ళం ఏదో పల్లెటూరు వాళ్ళం అదే ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తీసుకుని తాగితే మనం మోడర్న్ మనం చాలా ఆధునీకరణ మనం చాలా టెక్నాలజీని మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతామని జనాలు మన అలా గుర్తించాలన్న ఉద్దేశంతో మనం ఇవన్నీ చేస్తున్నాం కానీ మనం ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జీవన విధానం సుస్థిరంగా ఉండాలి మన జీవితాలు సుస్థిరంగా ఉండాలి మన సమాజం సుస్థిరంగా ఉండాలి అంటే మనం పాతకాలంలో పెట్టిన విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం మన సనాతన ధర్మం గురించి కానివ్వండి మన విలువల గురించి కానివ్వండి స్వామి వివేకానంద చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ఏం చెప్తారంటే మన సనాతన ధర్మం అనేది గడ్డి లాంటిది మిగతా మతాలు కనుక చూసుకుంటే అవన్నీ చెట్లు లాంటివి అందుకనే తుఫాన్ రానివ్వండి వరదలు రానివ్వండి ఏమైనా కానివ్వండి మీకు పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా వేళ్లతో సహా ఊడిపడిపోతాయి కానీ మన సనాతన ధర్మం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడ్డిలాగా చెక్కు చెదరకుండా ఎక్కడ వేసింది అలాగే ఉంది అది గడ్డిలాగా 4 వైపులా పాకుతుంది కానీ మన సనాతన ధర్మం ఇతర ధర్మాల్లోకి ఇతర మతాల్లోకి చొచ్చుకుపోదు మన దాంట్లోకి ఎవరినైనా కూడా ఆహ్వానించే అంత శక్తి ఉందన్నమాట అందుకనే ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు రాగలిగారు కొన్ని సంవత్సరాలు మన మీద పాలించగలిగారు మళ్ళీ వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు మనం మాత్రం మన ధర్మాన్ని పాటించుకుంటూ మనం ఇక్కడే ఉండిపోయాం ఇక్కడే ఉంటాం కూడా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనకి బ్రిటన్ దేశంలో ప్రధానమంత్రి కనుక చూసుకుంటే మొన్న ఆయన పదవీ స్వీకారం చేసుకున్నప్పుడు ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేశారు మొన్న యుఎస్లో జరిగిన ఎన్నికల తర్వాత యుఎస్లో ఎవరైతే మన భారతీయ ఒరిజిన్కి సంబంధించిన ఆవిడ ఎవరినైతే సలహాదారుగా పెట్టుకున్నారో ఆవిడ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఆవిడ భగవద్గీత పైనే చెయ్యపెట్టి ఆవిడ ప్రమాణ స్వీకారం చేసింది అంటే మనం ఎక్కడ ఉన్నా కూడా మన విలువలని మన సంస్కృతిని మనం తీసుకుని వెళ్ళగలిగినప్పుడు దాన్ని మనం గమనించి దాని ప్రకారంగా మనం పని కొనసాగించుకున్నప్పుడు మనలో సుస్థిరత వస్తుంది మన సమాజంలో సుస్థిరత వస్తుంది మనం ఏదైనా సరే పనిని చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలం మనం చెప్పుకోవాలంటే మన కట్టుబాట్లు కానివ్వండి మన జాతరలు కానివ్వండి మన పండగలు కానివ్వండి అన్నిటికీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఏది కూడా ఉట్టినే జరపలేదు అంత దాకా ఎందుకండి మన దాంట్లోనే మన సంస్కృతిలోనే మన కట్టుబాటుల్లోనే ఒక
ఇంట్లో ఒక పిల్లవాడు గాని, ఒక పిల్ల గాని పుట్టినప్పుడు ఒక సంవత్సరం లోపడే మనం ఎన్ని పండగలు చేసుకుంటాం. దాన్ని ఇంగ్లీష్ వాడు పెట్టిన పేర్లేంటంటే, మెడికల్ టర్మ్స్ దానికి పెట్టిందేంటంటే, మైల్‌స్టోన్ అచీవ్‌మెంట్. అంటే ఏ నెలకి ఆ మైల్‌స్టోన్ అనేది అచీవ్ చేసుకోవడం అనేది వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. కానీ మన సాంప్రదాయంలో పిడకలు మూసుకొని పుడతారు పిల్లలు. వాళ్ళు పిడకలు ఓపెన్ చేయగానే పోకుండలు. ఏ కల్చర్‌కి సంబంధించి ఆ కల్చర్. అంటే ఆ పిల్లవాడి చేతిలో పట్టే సైజులో ఏవైనా ఉండల్లాంటివి పెట్టాలని. తర్వాత పలికితే చిలకలు పంచుకోవాలి. అంటే కరెక్ట్ టైంలో పలకడం స్టార్ట్ చేశారు, మాట్లాడడం స్టార్ట్ చేశారు. అదో ఆనందం. గడప దాటితే గారెలు, బోర్లా పడితే బొబ్బట్లు. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఈ రోజుకి కూడా చాలా ఇళ్లల్లో అది ఆ సాంప్రదాయము, ఆ కట్టుబాట్లు అనేది మనకి చాలా కనిపిస్తూ ఉంటుంది. అడుగులేస్తే అరిసెలు తొక్కిచ్చాలంటారు. ఆ అరిసెల్ని చాలా ఆనందంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా పోటీలు పడి మరీ తింటారు. ఎందుకు అంటే పిల్లవాడు ఏ వయసులో నడవాలో ఆ వయసులో నడవగలుగుతున్నాడు కాబట్టి, ఏ వయసులో గడప దాటాలి అంటే పాక్కుంటూ గడపలు దాటడం, లేచి నడవగలడం, ఇదంతా కూడా ఇంగ్లీష్ వర్డ్ మాటలో చెప్పుకుంటే మైల్‌స్టోన్ అచీవ్‌మెంట్. కానీ మన దాంట్లో చూసుకుంటే మన జీవన శైలి. ప్రతి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తాం. ప్రతి దాన్ని కూడా మనం ఆనందంగా ఆస్వాదించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరితోని ఇది మనం పంచుకుంటూ ఉంటాం. మీరు చూసుకోండి, ఇప్పుడు చైనీస్ క్యాలెండర్‌లో ప్రకారంగా మనం చూసుకుంటే వాళ్ళ ఫెస్టివల్స్ ఎంత ఘనంగా చేసుకుంటారో ఈ రోజుకి. చైనా దేశం వాళ్ళు వాళ్ళ డ్రాగన్ ఫెస్టివల్ కానివ్వండి, వాళ్ళ పండగల్ని చాలా బాగా, చాలా గర్వంగా చేసుకుంటారు. అది వాళ్ళు ఎప్పటి నుంచి మొదలెట్టారో ఈ రోజు వరకు చేసుకుంటున్నారు. అలాగే మన గనక యూఎస్‌లో చూసుకుంటే థాంక్స్ గివింగ్. ఈ వారం అంతా థాంక్స్ గివింగ్ వారం. అంటే వాళ్ళకి ఎవరైతే వాళ్ళు చదువులు చెప్పారో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరికీ వాళ్ళు థాంక్స్ గివింగ్ కొన్ని వారాలు, కొన్ని నెలలు చేసుకుంటారు. కానీ మనం అలా కాదు. ప్రతి నిత్యము మనం మన తల్లిదండ్రులు, మన గురువుల్ని గుర్తించుకుంటూ మనం ఏ పని చేసినా ముందు వాళ్ళని సంబోధించుకుని, వాళ్ళని పూజించుకుని మాత్రమే మనం చేస్తాం. మన సంస్కృతి కానివ్వండి, మన జీవన విధానం కానీ ఇంత గొప్పది. సో భారతీయ దేశంలో గనక భారతీయ సంస్కృతిలో సుస్థిరత జీవన విధానాన్ని తీసుకుని రావాలి అంటే మన మూలాల్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన మూలాల్ని మనం కాపాడుకోవాలి. ధన్యవాదాలు.